హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ చేసుకుందాము. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేపేసుకోవాలి. బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసాను. చక్కగా మంచిగా ఆయిల్లో వేపేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉల్లిపాయ పేస్టులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా మంచిగా బాగా వేపేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేపేసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు, 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ కేజీ మటన్ ఇది. బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత టమాటో వేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేయాలి. బాగా కలిపేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్లో చక్కగా మటన్ ముక్క మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవడం వల్ల ముక్క చక్కగా ఉడుకుతుంది. కుక్కర్లో పెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ నేను గిన్నెలో పెట్టి వండుతున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఈ గ్రేవీగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. దీనిలో మసాలా వేసిన క్లిప్ మిస్ అయ్యింది. కొంచెం మసాలా వేసాను దగ్గరకు వచ్చిన తర్వాత. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ రెడీ.